కవి పాట పుట్టడం వెనక ఎన్ని కన్నీటి సన్నివేశాలుంటాయి. అందుకే ఆత్రేయ అంటాడు, రాయక నిర్మాతలు నేర్పిస్తాను, రాసి ప్రేక్షకులు నేర్పిస్తాను అంటారు, కానీ రాస్తూ నేనెంత ఏడుస్తాను అన్నది ఎవరు తెలుసు. సరిగ్గా అలాంటి అనుభవమే ఒక దారుణమైనటువంటి భరించలేనంత అనుభవాన్ని నా కళ్ళ ముందు చూసినటువంటి ఆ ఘట్టాన్ని ఈ యొక్క పాటలో పట్టాభిషేకం చేయడం జరిగింది. ఒసే రాములమ్మ సినిమా అనేది నా జీవితంలో ఒక టేకాఫ్ లాంటిది. ఆ సినిమాలో నేను దాదాపు 7 పాటలు రాయడం జరిగింది. దర్శకరత్న దాసనారాయణరావు గారికి పాటల్ని రచించేటువంటి కార్యక్రమం ఒక అద్భుతమైన వాతావరణంలో చేస్తుంటాడు ఆయన. దాని మాటల రచయిత సంజీవ్ గారు, దాసనారాయణరావు గారు, దర్శకులు గురువు గారు కూర్చొని డిస్కషన్ చేస్తున్నారు. ఒక 12 ఏళ్ల పాప మీద అఘాయిత్యం జరిగితే ఆ అమ్మాయికి అసలు అది అఘాయిత్యం అని కూడా తెలియకుండా ఆ అమ్మాయి గర్భవతి అవుతుంది. ఒకానొక సమయంలో అది గర్భం కడుపులో ఉన్నది బల్ల కాదు పిల్ల అని తెలిసిపోతుంది. ఆ సమయంలో తల్లి కోపం వచ్చి ఆ పాపను కొట్టి తిడితే ఆ పాప ఏడ్చుకుంటూ ఒక అడవిలోకి వెళ్ళి కూర్చుంటే తండ్రి లాంతర్ పట్టుకొని వెళ్ళి, రాములమ్మ ఏమైందమ్మా, అసలు ఏం జరిగిందమ్మా, ఎందుకమ్మా నువ్వు అని ఆ తండ్రి అడిగేటువంటి సన్నివేశం అది. ఈ సన్నివేశాన్ని గురువుగారు ముందు ఇక్కడ పాట లేకుండానే వెళదామని అనుకున్నారట. కానీ వాళ్ళ సంభాషణల్లో ఇక్కడ పాట ఉంటేనే చెప్పదలుచుకున్నటువంటి ఆ అప్ టు ది మార్క్ అంటారు, ఆ గుండెల్లోకి దూసుకు వెళ్ళి సన్నివేశాన్ని భుజం మీద మోసుకు వెళ్ళి ప్రేక్షకుడి గుండెలోకి దూసుకు వెళ్ళడం కోసం చేసేదే రాసేదే పాట. అయితే ఈ సన్నివేశంలో పాటే కరెక్ట్ అని గురువుగారు అన్నారు. మాట ఆగిపోయిన చోట పాట ప్రారంభం అవుతుంది. అలాగే ఇక్కడ నన్ను పిలిచి ఈ సన్నివేశం చెప్పారు. వందే మాతరం శ్రీనివాస్ గారు ఏమన్నారంటే, నీ పద్ధతిలోనే నువ్వు ముందురాయి, తర్వాత దాని గురించి చూసుకుందామన్నారు. ఇక్కడ నా మథనం ప్రారంభమైంది. ప్రేక్షకుడి యొక్క చెవిని పట్టుకోవాలి, హృదయాన్ని పట్టుకోవాలి అనుకుని నేను ఆలోచిస్తున్న క్రమంలో గద్దరన్న రాసిన పాట జ్ఞాపకం వచ్చింది. సిరిమల్లె చెట్టు కింద లచ్చువమ్మో లచ్చువమ్మ, నువ్వు సినబోయి కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మ. ఈ ట్యూన్లో రాస్తే తండ్రి కూతుళ్ళ మధ్యన సంభాషణ అద్భుతంగా ఉంటుందనేది నా ఆలోచన. సిరిమల్లె చెట్టు కింది లచ్చమమ్మ అనేటువంటి మాటతో మించిపోయినట్టుగా కాకుండా తత్సమానమైనటువంటి ఒక పదబంధం కావాలనుకున్నప్పుడు నేను వెతుకుతూ ఉన్న క్రమంలో నాకు రామసక్కని తల్లి అనే మాట దొరికింది. రామసక్కని తల్లి రాములమ్మో రాములమ్మ, నువ్వు రాయోలే కూసున్నవెందుకమ్మో అనే మాటతో ఆ పాట ప్రారంభం చేశాను. పాట ప్రారంభం చేస్తూ అసలు ఏంటమ్మా, ఏం జరిగింది నాకు చెప్పమ్మా అని తండ్రి అడుగుతూ ఉంటే, మీకు నల్లముఖం చేసేటువంటి కూతుర్ని అయిపోయాను నేను, నీ పరువు తీసేశాను అని ఆ అమ్మాయి జవాబు చెప్తుంది. ఇది రాస్తున్నప్పుడు ఆ అమ్మాయికి లేబర్ పెయిన్స్, ప్రసవ నొప్పులు వస్తాయి. ప్రసవ నొప్పులు వస్తాయి, ప్రసవ నొప్పి యొక్క బాధ ఇలా ఉంటుంది, దీన్ని ప్రసవ నొప్పి అంటారు అన్న యొక్క అవగాహన కూడా లేనంత లేత వయసు పాప ఆ తల్లి, ఆ రామసక్కని తల్లి. ఇక్కడ ఆ ప్రసవ నొప్పి ఎలా మొదలైంది అని చెప్పడానికి నేను ఒక్కసారి నా గతంలోకి వెళ్ళాల్సి వచ్చింది. వినాయక చవితి నాడు నా భార్య గర్భవతి. ఆమెకు ప్రసవ నొప్పి అని చెప్పకుండా, ఏమండి నా వెన్నుపూసలేదో కలుక్కుమన్నదబ్బా అంది. ఆ తర్వాత ఇంట్లో ఎవ్వరు లేరు, నేను ఆవిడే ఉన్నాము. ఇమీడియట్గా ఆమెకు ప్రసవ నొప్పి ప్రారంభమైంది. వెన్నుపూసల నొప్పి స్టార్ట్ అయ్యి పొత్తి కడుపులోకి వచ్చేసింది. అయ్యా నాకు నొప్పి వస్తుంది అంటుంటే అలా అలా అంటుండగానే ప్రసవ నొప్పులు ముంచుకు రావడం, ఇంట్లో ఎవరు లేకపోవడం, ఒంటరిగా మేమిద్దరమే ఉన్నాము. అలాగా మా బాబు పుట్టేశాడు. మంత్రసాని లేకుండా భర్తే మంత్రసాని అయినట్టుగా అంటే ఎవరికి జరగనటువంటి ఒక అనుభవం నాకు ఎదురైంది. అది నాకు గుర్తుండిపోయింది మనసులో. వెన్నుపూసల్లో కలుక్కుమంటుందన్నది నాకు గుర్తుంది. కాబట్టి నేను వెన్నుపూసల నుండి పొత్తి కడుపులోకి పలుగు వేసి పేగు పెకిలించుతున్నట్టు ఎన్నాడరుగని నొప్పి ఎందులకు ఈ నొప్పి అనే మాట నేను అమ్మాయితో నడిపించడానికి నా
స్వీయ జీవితంలో మా దంపతుల మధ్య జరిగినటువంటి ఒక ఘట్టం. అక్కడ తండ్రి అంటాడు, పాపం ఎవరిదైనా పాప బుట్టే నొప్పి, పుడమి తల్లిది నొప్పి, పురిటి తల్లిది నొప్పి, ఆడదాని పేగు మీద రాసిన నొప్పి. ఆడదాని పేగు మీద మాత్రమే రాసిన నొప్పి పురిటి నొప్పి. అది మగవాళ్ళకు వచ్చే అవకాశం లేదు. కాబట్టి అలాంటి ఒక అద్భుతమైనటువంటి వాక్యాలు అందులో పొదగడం జరిగింది. తల్లి పేగును కదిలించినటువంటి పాటగా ఈ పాట చిరస్థాయిగా గుర్తుండిపోయింది.